ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే యూఐపీ బ్రేక్ దర్శనం ద్వారా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా రేపటి నుండి అంటే యాక్చువల్లీ ఈ అప్డేట్ మనకి టీటీడీ వారు అయితే దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ నా వీడియో బ్యాగ్ పక్కనే కనిపిస్తుంటుంది చూడండి. మనకి జూన్ 30 వరకు కూడా శుక్రవారం, అదేవిధంగా శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా మనకి యూఐపీ బ్రేక్ దర్శనం అన్నది క్యాన్సిల్ చేయడం జరిగిందండి. దాని తర్వాత జూన్ 30 తర్వాత యథావిధిగా సోమవారికి విఐపీ బ్రేక్ దర్శనం అయితే మిగిలినటువంటి 3 డేస్లో కూడా అంటే శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం వేసవి కాలంలో అంటే సమ్మర్ సీజన్లో ఇప్పుడు తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ బాగా ఎక్కువగా ఉండడం వల్ల సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్వామివారి యొక్క దర్శనాన్ని కొంచెం తొందరగా కలిగించేటువంటి ఉద్దేశంతో ఈ 3 రోజులు కూడా స్వామివారి యొక్క విఐపీ బ్రేక్ దర్శనం అంటే లెటర్ల ద్వారా ఎవరైతే వెళ్తారో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఇలాగ ఇచ్చేటువంటి లెటర్స్ అన్నీ కూడా మనకి ఈ డేట్లో క్యాన్సిల్ చేయడం జరిగిందండి. మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని మీరు ఈ శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ తాత్కాలికంగా ఆ డేట్లు పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తిరుమల కొండపైన ప్రజెంట్ అయితే మనకి 30 గంటలు 25 గంటల వరకు కూడా మనకి సమయం పడుతుందండి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో స్టూడెంట్స్ కానీ లేదా స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు కానీ ఇక మనకి ఏప్రిల్ నుండి మే, జూన్ వరకు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని రేపు తిరుమల వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.